హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మరి మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కాబట్టి మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది. ఇక వీడియో స్టార్ట్ అయ్యాక మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. ఈ వీడియో వచ్చేసి మనం పండుగ ముందున్న పండుగ బతుకమ్మ అలాగే దసరా. సో బతుకమ్మ ఫెస్టివల్ సందర్భంగా మనకి గవర్నమెంట్ తరపున మనకి చీరలు అయితే వస్తాయి. సో మనకి రేవంత్ రెడ్డి గారు అయితే మనకి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయబోతున్నారు. సో ఒకరికి 18 ఏళ్ళు నిండిన ఒకరికి 2 చీరలు. సో ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళ నుంచి వయసు కలిగి ఉన్నారు, సో వారందరికీ 2 చీరలుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో దాని మీద కవర్ కూడా వచ్చేసి ఇందిరమ్మ గారి ఫోటోతో అయితే ప్రింట్ అయితే చేయబోతున్నారు. సో అవన్నీ మనకి అలాగే చాలామంది పబ్లిక్ టాక్ కూడా మనకి బయటకు వచ్చేసింది. సో ఏంటంటే ఆ శారీస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంతకు ముందు మనకి ఇచ్చిన శారీస్ అయితే మనకి అంతేం పర్ఫెక్ట్గా బట్ ఇప్పుడు మనకి ఇవ్వబోయే శారీస్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అవి మనం ఫెస్టివల్స్కి కట్టుకోవచ్చు, లేదంటే మనం ఇంకెక్కడికైనా టెంపుల్స్ లేదంటే ఏటైనా వెళ్తే కూడా కట్టుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఈసారి బార్డర్స్, డిజైన్స్, కలర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటూ మనకి రివ్యూస్లో అయితే ఇస్తున్నారు. సో మరిగా మీ దగ్గరికి మన దగ్గరికి వచ్చాక ఎలా ఉంటాయి అనేది అయితే అప్పుడే చూడాలి. సో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ శారీస్ అయితే బాగున్నాయని మనకైతే చెప్తున్నారు. సో మరి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏంటో కామెంట్ చేయండి. సో ఎప్పుడు వస్తాయి అనేది నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇదన్నమాట మన ఇందిరమ్మ చీరల గురించి బతుకమ్మ ఫెస్టివల్ స్పెషల్. సో ఈరోజు వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఎందుకంటే నేను పెట్టే ఇలాంటి చిన్న అప్డేట్స్ అయితే మీకు వీడియోస్ అయితే వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఏం చేయాలో తెలిసే కదా, మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మీ రిలేటివ్స్కి, అలాగే మీ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మీ చుట్టుపక్కల వారికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీకు యూజ్ అయినట్లే వారికి కూడా ఏమైనా యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.